అమ్మో మా తమ్ముడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయందా తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా. సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్, డ్రింకింగ్ వాటర్ బ్రదర్, డ్రింకింగ్ వాటర్, డైయింగ్. Don't worry, I save him. Wait. Help, fast. Pant, my brother. Wait. One little brother, no sisters. Jump, hurry up, fast. తమ్ముడు, తెల్లదొర కమింగ్, తెల్లదొర కమింగ్. తమ్ముడు, గోయిందా గోయిందా. గుడ్ మార్నింగ్. ఓహో, ఏమి లైఫ్ గురు మంది, వెలిగిపోతుంది. మొన్నొక పెట్ట, నిన్నొక తట్ట, ఈ రోజు బొట్ట. ఈ కంపెనీ నుంచి కుట్టుకొచ్చావు గురు. ఏమిటి రోజుకో పిల్లని తీసుకొస్తున్నారా? ఇంటికి రండి, మీ పని చెప్తాను. విశాలాక్షి, విశాలాక్షి, నీకు దండం పెడతా. విశాలాక్షి, పంపించావు కదయ్యా. నిన్న మొన్న కొట్టుకొచ్చిన పిట్టలన్నా పర్వాలేదు, ఈ రోజు నా పెళ్ళం దగ్గరని నా కాపురాన్ని కూల్చేసావు కదయ్యా. వేర్ ఇస్ ద మేనేజర్? మేనేజర్, మేనేజర్. ఎస్ ప్లీజ్. ఏమిటయ్యా, మేము ఫ్యామిలీస్ తో హోటల్కి రానక్కర్లేదా? ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? వద్దు, పేరు పెట్టి పిచ్చిన అనుమానించొద్దు. ముందు వీడిని డిస్మిస్ చేసా. ఏం చేసావయ్యా? వద్దు, నేను చెప్పాక వాడు ఎక్స్ప్లెనేషన్ ఉంటే నా పరపతి ఏం కావాలి? నా కొంప ముంచాడు, తీసే. శివాజీ, మర్యాదగా క్షమాపణ చెప్పు. వద్దు, ఇక మీరు నాకేమీ చెప్పొద్దు. పట్ల పెనమరలో పట్టల ముగ్గునైనా బతుకుతాను గాని ఈ తిరుగుపోతుగాడికి సారీ చెప్పను. ఈ ఉద్యోగం 3 రోజుల్లో మాజీ అయిన ఈ శివాజీ మిమ్మల్ని ముష్టెత్తాడు. జీతం కింద. మరి అది కాదయ్యా. ఇక కస్సు మనద్దు, మా ఊరు బస్సెక్కిపోతాను. ఏటా వరియు వరియు. ఎరా పకోడా మూర్తి, టిఫిన్ ఉంది. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు. మేల బాండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నోరు మూసుకునుండు. ఏ పకోడీ, పిండేస్తున్నా ఎలా జాగ్రత్త. పైన నల్లపడిపోయిన గురు, కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి. కావలిస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి, అన్ని సరిగ్గా పంపు. సుడు సుడుగా పంపుతాను. పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిదే. రేయ్, సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకేమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు. తొట్టినాయ. అబ్బో, నీకు అన్ని కేడి విద్యలు బాగా తెలుసు. నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పందెపు కోటిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా? ఈ పాపం ఊరికే పోదు. వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమైపడతావు, నా ఇడ్లీ మీద దోమైపడతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా, ఫ్రీగా మర్డర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరికాడరా. ఆగరా, ఆగో, ఆగరా దొంగ రాస్కెల్, ఆగో, ఆగో, నిన్నే ఆగమంటుంటే. ఆగరా, ఆగో, ఆగో. ఏమిటి నడు, నడు స్టేషన్ కి. ఏంటి, రైల్వే స్టేషన్ కా, రేడియో స్టేషన్ కా? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకయ్యా? ఎందుకా, ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయడం నేను చూశాను. చూసావా? ఆ. ఓయ్, ఆ? చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకై నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడిని. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం ఉలవల బస్తాలాగా? ఇదిగో, ఈ చొక్క, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధు ప్యాకెట్లు కాదు. లచ్చలు లచ్చలు డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలేదున్నైనా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 వేలకే లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పైన
ఏ పనేనా అంటే మద్దర్లు మానభంగాలు నా వల్ల కాదు. అంత పెద్ద పనులు ఏం కావు గానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా, 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని, నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం, ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు, నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. సరే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు. శివా, ఒరే శివాజీ, ఏమిటమ్మా? ఈ పెరుగావుళ్ళు పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ గారి ఇంట్లో ఇచ్చిరా. నేనా? పర్వాలేదురా, ఇచ్చిరారా. ఛే, నా బ్రతికే సర్వర్ బ్రతికైపోయింది. హెడ్ మాస్టర్. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆవడ పెరుగు ఆవడ తీసుకొచ్చాను. నిన్న బాత్రూమ్ లోకి వచ్చావు, ఇవాళ బెడ్రూమ్ లోకి వచ్చావు. అసలు నీకు బుద్ధుందా? వన్స్ అపాన్ ఎ టైం ఉండేది. అదేమిటో నిన్నెప్పుడు చూసినా నా కనుపాప కదలడం లేదు పాప. చాప మీద పడుకునే సన్నాసిని కూడా అదరగొట్టి అందం. మర్యాదగా వెళ్ళకపోతే అరుస్తా. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. ఇదిగో ఆవడ. అల్లుడు గారు, పొద్దున అమ్మాయి గుద్దింది, ఇప్పుడు మీరు గుద్దారు. ముందు అమ్మాయి బొమ్మ గుండెల్లో గుద్ది, తర్వాత మన బొమ్మ అమ్మాయి గుండెల్లో గుద్ది, ఆ తర్వాత శుభలేఖలో అచ్చు గుద్ది, ఫైనల్ గా బుద్ధిగా గుద్దుగా కాపురం చేసుకున్నాం చిన్నమామ. అమ్మో, అల్లుడు గారు హెడ్ మాస్టర్ అమ్మాయికి లైన్ ఇస్తున్నట్టున్నాడు. జంబర జంబ, ఇహ ఒకటే ప్రేమ గుద్దుడు. అల్లుడు గారు, ఏమిటి చిన్నమామ? ఉద్యోగం లేకపోవటం వల్ల ఊళ్ళో అందరూ మనల్ని సర్కస్ లో జంతువుని చూసినట్టు చూస్తున్నారు. అవును చిన్నమామ, ఈ మధ్య పని లేని వాళ్ళని, పొలిటికల్ లీడర్స్ ని ఒకే రకంగా చూస్తున్నారు. ఆగండి బాబు, పని లేకుండా వెళ్తున్నట్టుకున్నారుగా, కర్రట్టుకొని వీడి ముక్కు వెలిగించుకోవాలి. నిరుద్యోగిని చూస్తే రోడ్లు వచ్చి చిరుద్యోగి కూడా అలుసేనా పులుసరామూర్తి. ఎదుటి వాడి చెవులో పువ్వెట్టు తప్పు లేదు, కానీ చేతిలో కర్రెట్టుకు బుర్ర వెళ్ళిపోద్ది నీ అబ్బ. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, ప్రేమ కోసమై పాపం పసివాడు, పాపం పసివాడు. సోకులు పోతున్నావా సోంబేరి? నా బాత్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి వచ్చావు కదూ నిన్ను. అల్లుడు గారు, కాలంలో బర్రెని మార్కెట్ లో గొర్రెని రుద్దుంటే ఏంటి అరుద్దుడు? నాకు ఇచ్చే జంబర జంబ. వెళ్ళిపో, వెళ్ళి 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 చెప్తా, వెళ్ళు. ఓహో, నే నెంబర్ 1 లేడీస్ కి వలవసిరే బ్యూటీ నెంబర్ 1, బ్యూటీలను ఫ్రూటీ చేసే నాటి నెంబర్ 1. జంబర జంబ జంబర జంబ. హత్యా ప్రయత్నం. ఎవరిది? కోడిగుడ్ల బాంబు. ఎవడిప్పుడు ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో దూరేమంటే ఆయన తిట్టకుండా తిడతారు. ఆదివారం నాడైనా పిల్లలకి పాఠాలు చెప్పకుండా ఆయన ఊరుకుంటాడు, కానీ నన్ను తిట్టకుండా ఊరుకోడమ్మా. ఒక్క నిమిషంలో వచ్చేస్తా. ఉండు ఉండు. అబ్బా, అయ్యో, లే పైకి లే, పైకి లే. చుంచులక్కడే, నీకు జ్ఞానం ఉందా? వన్స్ అపాన్ టైం ఉండేది. నిన్నిలా చూసేసరికి మన్ను తిన్న పింజేరినయ్యాను. సోంబేరి. వాడు వెళ్ళాడండి స్నానానికి. ఆ అడ్డగారికి ఇప్పుడు ఎంత ఉందరా? వాడి పని అంతే. రే గాడిద, తలుపు తీరా. అయ్యో
వెళ్ళిపో పుట్టుకోపా నా వెళ్ళిపో. ఎంతసేపు స్నానం చేస్తారో దున్నపోతా. అమ్మో అమ్మో నా టైం అయిపోతుందిరా. వెళ్ళిపో. ఓ బయటికి వెళ్ళను. తలుపు తీస్తే మీ నాన్న ఎదురుగా నిలబడి ఉంటారు. అమ్మో తిరుపతిలో పరపతి లేకుండానే నా బతకొచ్చు గాని పరసతితో చిచి పరకాంతతోనే ఇలా కనిపిస్తే పెట్టుతో కొడతాను మా నాన్న. వెళ్ళు. అయ్యో తలుపుది. దిగు దిగు. తీయమంటుంటే ఎంత హలో అంకల్. నమస్తే ఆంటీ. నాకు తెలుసు అబ్బాయా నువ్వు వస్తావని, అందుకే ఈ ద్వారం మూసేసి గుండె ద్వారం తెరిచేస్తున్నా. వద్దు. విశాఖపట్నంలో విసనకరలైన అమ్ముకు బతుకుతా గాని వీధి వ్యభిచారం సీగని మా నాయన మీద ఒట్టేశా. ఇప్పుడు నేను వదిలిపెట్టేసాయి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టబ్బాయా, కౌన్స్ పిట్లనే దొరుకుళ్ళా. బేబీ బేబీ తలుపుతి. అమ్మో మా ఆయన వచ్చేసాడు. అయ్యో. బేబీ ఇప్పుడు ఎలాగా? తలుపు ఎందుకే మూసావు? ఆ, చీర మార్చుకుందామని. ఈ ఇంట్లో మన ఇద్దరమే కదా ఉంది, తలుపు తెరిచే చీర మార్చుకోవచ్చు కదా. ఎందుకు ఈ టవల్ ఇక్కడ ఉంది? ఎందుకు నవ్వుతున్నావు? ఈ ఆవేశాన్ని చూసి అయ్యో ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యి అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి. లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సల్లన్నీ పగడబందిగా ఫారెన్ పంపించు. నేను బాగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నాయనా, 4వ వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు. కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యి అయితే నేను కాదు. పోనీ నేనే నీకు 1000 ఇస్తా. నువ్వు కౌన్సిలర్ అవునో కదో చెప్పు. ఆ మాట అన్నావు బాగుంది. నేనే ఈ వార్డు కౌన్సిలర్. 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీదున్న నీ గుంటలో పడి అప్పా నా కాలు చీపిరిగే. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను పుచ్చిపడా. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా అబ్బో. పొట్లంగా. ఒట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందులను తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును, కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో. రోజులు మారిపోయాయి నాయనా. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి. బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏమేవో వాగాను. ఇవిగో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి. మళ్ళీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా బెదిరిస్తే అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హాట్ ఇస్తా, నా జ్యూసుగా. ఇదిగో తాళి. అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించేవాళ్ళ ఉన్నాడు. వీడు నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు బయలుపోద్ది. నేను నీకు మూడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? స్కౌండ్రల్. నా కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి ఖమ్మం దాకా వాడుకలో ఉండే బూత్తిట్లని తడతాను. జాగ్రత్త. ఆలస్యపడకనైనా, కాస్త అడ్జస్ట్ అయిపోయినా. నువ్వే అడ్జస్ట్ అయిపో పెట్టి ప్లేడరు. నాకు రెస్పెక్ట్ ఇస్తాన్నావు, ముద్దుగా చూసుకుంటాన్నావు. వేర్ ఇస్ రెస్పెక్ట్, వేర్ ఇస్ ముద్దు? నీ మొహానికి ముద్దు కూడా ప్లాట్ఫామ్ గాడి. అవును,
అవునా ప్లాట్ఫామ్ ఏంటట ఏమిటి ఏంట? రావయ్యా, నువ్వు రా. ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డర్, మీల్స్ ఆర్డర్? నన్ను బతిమాలి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాటలు సరే. నలభై నేను వెళ్ళిపోతాను. ఆగు నాయనా, ఆగు నాయనా. ఉందమ్మా, ఆగు నాయనా, ఆగు నాయనా, ఆగు. అమ్మాయికి నేను నచ్చప్పా కదా, నీ టింగ్ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా. ప్లీజ్ అయిపోయినా. ఈ విషయం దానికి చెప్పు నాయనా. ముందు సూది దారం తీసుకుని దాన్ని నోరు కుట్టి నాయనా. కళ్యాణి చచ్చి చెడి ఒక దొర చేత చెంప దెబ్బ తిని వీడి చేత చివాట తిని పట్టుకొచ్చాను. ఇదిగో ఒక గంటలో డాడీ వచ్చేస్తారు. ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు ప్లీజ్. 15 రోజులు అంటే 15 రోజులే, అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్, వీడిని చూస్తే బురదలో దొర్లిన బొంతకాకిలా ఉన్నాడు. డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు, ఏ టైం అయిపోతాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అమ్మయ్యా. అల్లుడు గారు బాధపడుతున్నావా? ఛీ, నీ గిల్లుడు అవి నోరు మూసుకో చాలు. చదువుకోవా యాదవా? చదువుకో. చదువుకొని ఆ ఎదురుట్లు ఎదురు పౌర మొగ్గులు తిని కూసాలా? అలాగే నన్ను అమ్మంటావా? చిన్నమామ, నేను ప్యూర్ ఉద్యోగం చేస్తున్నాను అంతే. ఓ, అసలే నాకు ఇంద్రియ నిగ్రహం తక్కువ. ఇన్ని చిలకల మధ్య బుద్ధిగా ఉండేటట్టు చూడు స్వామి. కొట్టేది ఫస్ట్ బెల్ కొట్టడం కూడా రాదా? నేను ఇప్పుడు కొట్టింది ఏ బెల్లు? ఫైనల్ బెల్. అమ్మో, నాకు అప్పుడే వచ్చేసింది కొట్టడం ఫైనల్ బెల్లు. ఏమిటి ఆనందం, ఒలింపిక్ మెడల్ సాధించినట్టు? సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. తెలియనప్పుడు అడిగి తెలుసుకుని బెల్ కొట్టు. కొట్టడంలో తేడా రాదు, బెల్లు. కాకపోతే ఎంతసేపు కొట్టాలో తెలియక కొట్టాను బెల్లు. ఇక నుంచి మీరు ఎంతసేపు కొట్టమంటే అంతసేపు కొడతాను బెల్లు. నాది నీలాగా బెల్ కొట్టే ఉద్యోగం అనుకున్నావా? ఐఎమ్ ఏ డ్రిల్ టీచర్. వెళ్ళి హెచ్ఎం గారిని అడిగి తెలుసుకో. ఈ ఎక్కడ పేరు ఒంటి వాళ్ళు చేసి వెళ్ళిపోయా. చూడు బాబు, తల్లి బిడ్డలు ఎడదీసినాడా? తల్లి బిడ్డలా? అవును. అప్పుల పాలైపోయిన నన్ను చూసి మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత గోడే పుట్టింది. రోజుకు ఆ గుడ్డు చెప్పులు పెట్టి 4,000 రూపాయలు అప్పు తీర్చింది. ఇంకా 4,000 మిగిలిన్నాయి. 4,000? అవును. మర్యాదగా 4,000 కడతావా, లేకపోతే మా అమ్మ శవంతో పాటు నిన్ను కట్టమంటావా? రక్తం రాకుండా చంపేస్తా. రక్తం. వెంకటప్పయ్య, ఏమిటి గొడవ? నా పేరు నీకెలా తెలుసు? మీ అమ్మ చెప్పింది. మా అమ్మ ఎప్పుడు? రాత్రా? అవును, కల్లోకొచ్చి రేపొద్దున్నే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, సైకిల్ కింద పడి చచ్చిపోతున్నానని చెప్పింది. సరిగ్గా అలాగే చచ్చిపోయింది సార్. నా అప్పు తీర్చకుండా నా తల్లి చచ్చిపోదు. అప్పు తీర్చడానికే చచ్చిపోయిందయ్యా వెర్రి వెంకటప్పయ్య. అవును, పాడు కోడి జన్మలో ఎన్నాళ్ళని కొడుకు అప్పు తీర్చను, అందుకే పంది జన్మ ఎత్తుతాను అని చెప్పింది నీ అమ్మ. అవును, పందైతే ఒక్క కాన్పులో డజను పిల్లల్ని కంటాను, మొత్తం అప్పు ఒకేసారి తీరుస్తాను అని చెప్పింది నీ అమ్మ. అబద్ధం. నా తల్లి పందా కాదు, కాదే కాదు. నీ తల్లి కోడవగా లేనిది పందెవదా పంది మొహోనాయాల? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతాను. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా సైకిల్ కిందేసి తొచ్చేస్తా. చిన్నమామ, అల్లుడు గారు, పద కోడి పలవా చేసుకుని తిందాం. శివాజీ, ఏ శివాజీ! ఏంటంటే నేనేమన్నా గేదెనా పందినా? ఏమో. రేపు డిఓ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారట. ఏమైనా ప్రశ్నలు అడిగితే కంగారు పడతావని ముందే చెప్పన్నారు మా నాన్న. చించేస్తాను, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఆహా, ఏది 4 క్వశ్చన్లు గబగబా అడుగుతాను, చకచకా సమాధానం చెప్పు. ఇది అడుగు. కాలేజీ పిల్లలకు కావాల్సింది లవ్వు, రౌడీలకు ఉండేది కొవ్వు, ఆడపిల్ల కోరేది పువ్వు, మగాడు కోరేది నవ్వు, గాలి కంటే వేగమైంది మనసు, అయిపోయిందని బాధపడేది వయస్సు, కాపాడుకోవాలని చూసేది సొగసు, కూరల్లో గొప్పది పులుసు, స్త్రీకుండేది అందం, వయసులో కాసేది పందెం, ప్రపంచంలో దిగ్గజంట మందే. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే
తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మురెక్కిందా ఆ పాట పడబాక ఎన్టీఆర్ తెలిస్తే కోర్టుకెళ్తాడు. ఏమిటి సార్ ఇన్నేళ్లుగా చూస్తున్నాను ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి లోఫర్కి ఉత్తరాలు ఇస్తున్నాం. ఒక్కసారైనా పోనీలే మన రాంబాబుని ఒక్క కార్డు ముక్కైనా నాకు ఇచ్చావరా? మీకు వస్తేనే కదా సార్ ఇవ్వడానికి. రాకపోతే నువ్వే రాసి నాకు ఇచ్చు కదిపే. కనీసం ఒక్క మనేడర్ తెచ్చి ఇదిగో రాంబాబు ఈ 200 ఎదురింటి వాళ్ళకి వచ్చాయి, ఈసారికి నువ్వు తీసుకో అని అన్నావా? ఆ మాత్రం దయలేని వాడివి నువ్వేం పోస్ట్ మానేవరా? అవును, నీ జీతం ఎంత? 350 రూపాయలు 30 సార్. ఆ 75 పైసలతో ఒక ఉత్తరం కొని నాకు రాసిపట్టి. నేనా రాయలేవా? పోనీ 350 నాకు మనీ ఆర్డర్ చెయ్యి. ఏమిటి సార్ ఏడిపిస్తారు? పోస్ట్ డబ్బా ముఖం వేసుకుని నువ్వు నీ సైకిల్ లేవా? ఈబే అలా బజార్ వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నోరు మూసుకుని ఇంటికి కవరిస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ముందు తిరుగుతుందేంటి? చక్రం ముందుకు తిరగకుండా వెనక్కి తిరుగుతున్నా. నీ లెవలేంటి ఆ పిల్ల లెవలేంటి? దానికి మన సంగతి తెలియనట్టుగా ఉంది, వెళ్ళి చెప్పు. మన జోలికి వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే దాని చిక్కం చెట్ల కొడతా అని చెప్పు. అలాగే గురు, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా. వెళ్ళు గురు, వెళ్ళు. ఏమిటి? అందుకే కదా నిన్ను బర్రె అనేది. నా బర్రె మీ ఓనర్కి పాలు పోసి నా ముఖం మీద వచ్చి పోస్తావా? నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా, నీ కొమ్ములు నరికి అమ్ముకు తింటా. నీ ఇంకా అలాగే నిలబడి నా ముందు డాన్స్ చేసావంటే పేగులు తెచ్చి పిడలు వాయిస్తా. నీ ఎవరు ముగ్గేశారు? చిల్లు చిల్లు ముగ్గు, చిక్కు చిక్కు ముగ్గు. ఏంటి గురువా బంగారం లాగా పిల్ల వేసిన ముగ్గు తొక్కేసా? ఈ ముగ్గును ఈ ముగ్గేసిన ఆ పిల్ల చెయ్యిని కసకస తొక్కేస్తాను. ఈ రోజు నుంచి ఈ వీధిలో నడకుండా ఎవరూ ముగ్గేయకూడదు, కళ్ళాపు చల్లకూడదు, పాలు పిండకూడదు, పాత్రలు కడగకూడదు, ఏది హుచ్చు కూడా పోయకూడదు. నీకు వేరుగా చెప్పాలా? పడుచు పిల్ల ఇలాంటి లవ్ మార్క్ ముగ్గేసిందంటే ఆ పిల్ల నీకు లైన్ వేస్తోంది. తిక్క తిగ్గా ఉందా? దాని లైన్ దాంది, మన లైన్ మంది. మన లైన్ కదా లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కం చిట్ల కొడతాను చెప్పు. పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా. చాలా సంతోషం పెంచాం ద్వారా. అంకుల్, ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం. విష్ణు. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదోరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. బుల్లిదొరా ఈ కర్ర తీసుకోదొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లిదొరా, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు చాపమ్మా, చాపు. గాలి ధూళి పర్మినెంట్ గా సోక్కూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను. ఇప్పకమ్మా ఇప్పకు. కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి. వస్తాం దొరా. దండాలు దొరా. అబ్బబ్బబ్బబ్బా, కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నైనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలం నైనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నైనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగిలడింది నైనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నైనా? తీసుకోండినా. బాబా, ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ వచ్చింది. నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపునైనా. మోటు మనిషి. అసలు విషయం మర్చిపోయాను.
పోచమ్మ ఎవరున్న దేవతేనా నాయనా? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు, నువ్వన్నా ముడి విప్పచ్చుగా. అయ్యో ముడి విప్పితే కొండ దేవర కోపం వస్తుంది, పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నారయ్యా. ఇదిగో ఉలవల బస్తా. ఒక్క మాట ఒక్క మాట ఉలవల బస్తా. ఒక్క మాట. అయ్యో 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 అయ్యో. నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏ బిడ్డ ఉలవల బస్తా నువ్వు చెప్పేది? దేవుడు పోచమ్మ పోచమ్మ పోచమ్మ. ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగున్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో. అయ్యో జంబర్ జంబా ఏంటి ఎమ్మెల్యే గారితో కాంట్రాక్ట్ పని మాట్లాడదామని వచ్చారా? కాదు, మీతోనే. నాతోనా? ఏం పని? మిమ్మల్ని తన్నే పని. తన్నే పని? ఎవరు తన్నమన్నారు? నేనే. పాకిజా నువ్వా? కలేజా ఉంటే ఇక్కడే తెచ్చుకో. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా వాళ్ళతో తన్ను తింటావా? తన్నులా? లేకపోతే బన్నులా? నాకు సైట్ కొట్టావా లేదా? కొట్టాను. నా కోసం బీటేసావా లేదా? వేశాను. నన్ను గుద్దావా లేదా? పొరపాటున గుద్దాను. అయితే పెళ్లి చేసుకో. ఏంటి చేసుకునేది? దొడ్లు కడిగేదాన్ని నిన్నెట్లా చేసుకోమంటావే? అల్లుడు మరి షటాప్. నేను నిన్ను మావా అని పిలవాలన్నా, నువ్వు నన్ను అల్లుడు గారు అని అరవాలన్నా ఈ పిల్ల మెళ్ళో నువ్వు తాళి కట్టాల్సిందే. అల్లుడు కులం పేరుతో వంశం పేరుతో వెనకడుగు వేయాలని చూస్తే అరెస్ట్ చేయిస్తాను. అల్లుడు అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టిస్తా. తాళి రెడీ. కట్టుచిన మావా. కడతాలే. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టమంటే నాతోనే మొదలు పెట్టాలా? ఇది చాలా మంచి శుభకార్యం మావా. అబ్బా అదిరిందిరా. వంట చేసింది పకోడమూర్తి కదా? అబ్బే లేదు గురు, అది అబ్బే అది అది ఏంట్రా కంగారు? అవును గురు, అవును. అదా పకోడమూర్తికి దండేసుకున్నాం. పకోడీ, ఈ రోజు నీ వంట అదిరిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు. కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండదు. అలాగే రాంబాబు వీడు కళ్ళం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఇవాళ వంట చేసింది వీడు కాదు. ఈనాడు పేపర్ చూసావా? చూశాను. మొదటి పేజీ చూసావా? చూశాను. అబ్బా, ఇంతకాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా. ఎంత అందమైన నడుము, ఎంత చక్కని చేతులు, నువ్వైన దెబ్బలు, మొత్తెక్కించే మిసాలు. వేసాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను కళ్ళజోడు తెచ్చుకోమన్నా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా, ఏమి హాయిలే ఏమిటి? జలకాలాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు చూపిస్తే కళ్ళు బైర్లుగా మీ పరిగెత్తుకొస్తాననుకున్నావా? ఏందయ్య ఇంత కోపం? నా మొగుడికి ఇంటి గోడలు కట్టించే ఓపిక స్తోమత లేవు. మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది. మొగుడివి కాక మొద్దువా? ఏయ్, మొద్దు కాబట్టి నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా ప్రేష చూస్తున్నారు. వాళ్ళకన్నా నా మొగుడికే ప్రేష ఇస్తే బెటర్ అనిపించింది. ఏరా, నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూశానా? చూడలేదు. మరి నువ్వేంట్రా బండి ఎక్కి చూస్తున్నావు? అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాళ్ళు పడతాయో అవన్నీ ఈ గొలుస్తూ కొంటాను. ఆ తర్వాత చూద్దు గాని తాటి తొక్క నీ. రేయ్, నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కులోంచి చూశానా? మరి నువ్వెందుకురా పేపర్ బొక్కులోంచి చూస్తున్నావు? రేయ్, అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను. నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి.
నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని 100 ఏళ్ళు బతకమని నేను ఆశీర్వదించను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుక్కుమని చంపుతాను నాకే తెలియదు. కొండదేవరకు దండం, పోసమ్మ తల్లికి దండం. పులిదొర అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాలా. అప్పుడు చిన్నమ్మ నీ కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాలా. దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది. చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు? పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో. తప్పు, అది వాళ్ళ ఆచారం. కాదంటే బల్లెలతో కుళ్ళబడుస్తారు. పట్టుదోరా తల్లి, ఇవేం ఆచారాలు? ఓ అమ్మా, పోచమ్మో. చిన్నమ్మ, నువ్వు బులిదొర కాళ్ళకి దండం పెట్టు. నేను దండం పెట్టాలా? అవును తల్లి, నువ్వు దండం పెట్టి లేచే వరకు బుల్లిదొర హార తట్టుకుని అట్టాగే ఉండాలా. అలాగా అయితే పెడతాను. దండం బ్రహ్మాండంగా పెడతాను. కింద కాలిపోతుంది, వదులు. పెట్టింది అన్నం చాలు, ఇక లేవమని చెప్పు లాయరు. కళ్యాణి, ఇక లేమ్మా. వదులు. అట్టా తొందరెట్టకూడదు. చిన్నమ్మ లేచిన తర్వాత కింద పడేయాలా. పోచమ్మ తల్లు. ఆహాహాహా, ఈ కొండ జాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు. ఇలాంటి సరదా అయిన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో. బాగుంటుంది, ఎందుకు బాగోదు? నిన్ను ఇంతకింత ఏడిపిస్తాను, చూస్తుండు. చూస్తూనే ఉన్నానుగా. కాలుని చేత్తో కాలు కాలని పిల్లిలో గిల్లుగిలో కొట్టుకుంటున్నావు. పిల్లి గిల్లి అన్నా ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నోర్మి. నువ్వే నోర్మి, ఉడతలు పీకిన తోటి టెంక. నువ్వే పందులు నాకిన మామిడి టెంక. చింపిరి చింపాజీ. దుమ్మల తోలు గుండి. చెప్పులు గడిగే చప్పడి మొహం. ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర జిమ్మ. ఎంత పొడుగు తిట్టా? అదేం తిట్టా? ఇది కొండ జాతి వాళ్ళ బండబూతు తిట్టు. దీని అర్థం నీకు ఎవరికి చెప్పానంటే ఈ లైట్ కొరేసుకుని చస్తా మంట. జాకర జిమ్మ పోచమ్మో.